హలో అండి అందరికీ. ఈరోజు నేను బోటీ కర్రీ చేయబోతున్నాను. బోటీ కర్రీ అంటే మన ఓపిక అండి. ఎందుకంటే బోటీని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కే సగం మంది బోటీ అంటేనే లైక్ చేయరు. సో నేను మ్యారేజ్ అయిన తర్వాతే ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయనకు బోటీ కర్రీ అంటే చాలా ఇష్టం. నాకు మ్యారేజ్ కాకముందు నాకు బోటీ అంటే తెలియదు, ఎలా చేస్తారో కూడా తెలియదు. సో నేను మ్యారేజ్ అయిన తర్వాతే నేను ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే మా హస్బెండ్కి స్పైసీనెస్గా ఉంటేనే ఇష్టం కర్రీ. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న బోటీ కూడా వేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తే వాటర్ అనేది బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసి టమాటాల పైన కూడా సాల్ట్ వేస్తే టమాటాలు మంచిగా మగ్గిపోతాయి. మగ్గిన కొద్దిసేపటి తర్వాత కారం వేసుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా, మటన్ మసాలా, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్గా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసిందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.